ఆర్టిస్ట్ అసోసియేషన్ కరెక్ట్గా ఒక 2 సంవత్సరాల ముందు 90 సంవత్సరాల తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఘనకీర్తి గురించి, అప్పటించి నటించిన నటీనటుల గురించి వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఒక నవతి ఉత్సవం చేయాలని మేము అనుకున్నాం. దాని తర్వాత అనేక కారణాల వల్ల అది మాకు పుష్ అవుతుంది. ఎందుకంటే వీ కుడెంట్ ఫైండ్ ద రైట్ పార్ట్నర్స్. ఏదైనా స్టార్ట్ చేస్తే నంబర్ 1గా ఉండాలి, లేకపోతే చేయకూడదు అనే ఉద్దేశం నాకుంది. వాట్ ఎవర్ వీ డూ, వీ హ్యావ్ టు డూ ద బెస్ట్. అదర్వైజ్ డోంట్ ఈవెన్ డూ ఇట్ వెన్ యూ థింక్ యూ కెన్ నాట్ డూ ఇట్ ద బెస్ట్. సో ఆ ఎపిసోడ్లో మేము చాలా దగ్గరలో మాట్లాడడం, ఇప్పుడు ఇక్కడ చేయాలా, ఎక్కడ చేయాలి, మనకి ఇక్కడ చేస్తే ఎంత డబ్బు వస్తుంది, బయట చేస్తే ఎంత డబ్బు వస్తుంది అన్నీ మాట్లాడుతూ, దీనికి ముందున్న ప్రెసిడెంట్స్ కూడా ఎంతోమంది సక్సెస్ఫుల్గా ఫండ్ రైజింగ్ ఈవెంట్స్ చేస్తున్నారు. సో దానికన్నా బెటర్గా చేయాలి, చేస్తే దానికన్నా బెటర్గా చేయాలి అనే ఉద్దేశంతో కొంచెం డిలే అవుతూ ఉండింది. దాని తర్వాత లేట్ లాస్ట్ ఇయర్ మలేషియన్ గవర్నమెంట్తో చేయాలి అన్న ఉద్దేశం వచ్చినప్పుడు రాహుల్ గారు ఎవరు బాగా చేస్తారని, దాని తర్వాత వాళ్ళని వెయిట్ చేసిన తర్వాత ఓకే ఈయనే బెస్ట్ అని మేము అందరూ నిర్ణయించుకొని అప్పుడు ఆయనకి పిలిచి మీరు వెళ్ళి తీసుకురండి, మీరు ఎవరెవరికి కుదురుతుందో ఎవరు బెస్ట్ పార్ట్నర్స్ తీసుకురండి, టైఅప్ చేసుకురండి. See, I'll tell you one thing about Mr. Kamal Nath. You know, a few years back I was filming in Malaysia and అప్పుడు నాకు ఒక యాక్సిడెంట్ జరిగింది అక్కడ. ప్రొడక్షన్ మొత్తం కరెక్ట్గా నాకు యాక్సిడెంట్ అవ్వడం, అందరూ ఎక్కడెక్కడికి క్యాసినోకి వెళ్ళిపోదాం, ఎప్పుడెప్పుడు హాలిడేకి వెళ్ళిపోదాం అని రాత్రికి జంప్. లక్కీగా అప్పుడు మన ఫ్యామిలీ వీసాలన్నీ రాత్రి ఇమ్మీడియట్గా వీసాలు వేసుకొని ఆ రోజు రాత్రి వచ్చింది. ఆ రోజు ఐ వాజ్ అట్ ద హాస్పిటల్. కమల్నాథ్ గారికి వీ డెంట్ ఇన్ఫార్మ్ మిస్టర్ కమల్నాథ్ దట్ ఐ హ్యాడ్ met with an accident. But the very next day when father had come, he reached out to Mr. Kamalnath and said, I'm here in KL, my son met with an accident. And the next thing I knew that even before I could wake up, he was there at the hotel. They had discharged me from the hospital. He came straight to the hotel. And he was like, what is this? Why didn't you tell me? Who were the doctors? Sir, all my life I'll never forget the love and affection you showed me that day. And thank you for making sure that, you know, I got back home safe. So the relationship with Mr. Kamalnath goes way back. And the first phone call I got from Mr. Kamalnath is that, Vishnu, someone is representing, the Movie Artists Association. Is it genuine? Is it correct? I said, yes, sir, I'm the president. And we are reaching out to thing. And I would, he said, well, if you're there, then we definitely consider looking at it and doing it. Let me talk to the concerned people. There were a few dates which we had envisioned, but thanks to him, and also I have to apologize because the dates of putting the event has pushed on. Right now we are aiming at having it in July. We want to have the event in July. The dates anetvi I need to talk to the seniors in the industry, and I need to take their blessings, and I need to take the support for them to come and attend the event. There are 2 dates available in July, which the stadium, which the government is willing to come and support us, is available on these 2 dates. So after talking to all the stakeholders of the Telugu film industry, especially the actors, we will be announcing the date very soon. So ఆ 2 డేట్స్లో ఏది బెస్ట్ అనేది పెద్దవాళ్ళందరినీ కనుక్కొని వాళ్ళతో చర్చించి మేము ఆ డేట్ త్వరలో అనౌన్స్ చేస్తాం. తెలుగు సినిమా మ్యాన్ ఇప్పుడున్న దిస్ ఈజ్ ప్రాబబ్లీ ద గోల్డెన్ ఎరా. దిస్ ఈజ్ అ ఫెంటాస్టిక్ టైం. అండ్ ఈ టైంలో మేమందరం ఇక్కడ తెలుగు నటీనటులుగా ఉండేది చాలా గర్విస్తున్నా. ఒకసారి రాఘవేంద్రరావు గారు మా నాన్నగారు మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏదో సందర్భంగా వచ్చి మమ్మల్ని అందరినీ భయంకరంగా తిట్టాడు. నేను రెగ్యులర్గా దొరుకుతుంటా కదా.
రాఘవేంద్రంలే మీదంతా ఒక జనరేషన్ రా మీది. అసలు మాది గోల్డెన్ ఎరా. అసలు రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, అందరూ అసలు ఏమి చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాన్నగారు, మీరు మీ అందరూ ఉండేటప్పుడు సినిమాలు ఎంత ఫాస్ట్గా తీసేవాళ్ళం, ఎంత ఫ్యామిలీగా ఉండేవాళ్ళం. మీ అందరూ మీదంతా అసలు మీ జనరేషన్ ఎవరు కలిసి ఉండరు, అసలు ఏంటి మీరు డామ్ డూమ్ అని క్లాస్ స్పీకర్. నేను ఆ తరంలో పుట్టినవాడిని. నేను అంటే చిన్నప్పటి నుంచి ఆ తరం అంతా చూసుకొని ఇప్పుడు ఈ తరంలో నేను నటుడుగా నేను ఇక్కడున్నా. నో డౌట్ వాళ్ళందరూ లెజెండ్స్. అప్పుడు ఇంత మీడియా కూడా లేదు, సోషల్ మీడియా. ఇక్కడున్న వాళ్ళ గురించి అక్కడ తెలియడానికి ఎస్వి రంగారావు గారు మహానటుడు, రేలంగి గారు వాట్ అ గ్రేట్ యాక్టర్. 1932లో ఫస్ట్ తెలుగు సైలెంట్ ఫిలిం రాజా హరిశ్చంద్ర రిలీజ్ అయింది, హెచ్ఎం రెడ్డి గారిది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎంతమంది నటీనటులు గుర్తున్నారు, ఎంతమంది దర్శకులు గుర్తున్నారు, ఎంతమంది ప్రొడ్యూసర్స్ గుర్తున్నారు. తెలుగు సినిమా ఘనకీర్తి ఏంటో తొడగొట్టి చెప్పాలన్న ఉద్దేశంతోనే ఈ ఉత్సవం చేయబోతున్నాం. అండ్ దిస్ ఈజ్ అ గ్రేట్ ఆపర్చునిటీ. నాకు ఎంతమందికి తెలుసు అమితాబ్ బచ్చన్ గారిని ఫస్ట్ లాంచ్ చేసింది మన తెలుగు దుండి గారని? ఎంతమందికి తెలుసు అనిల్ కపూర్ గారి మొదటి చిత్రం బాపు రమణ గారు డైరెక్ట్ చేశారని తెలుగు సినిమా? ఎంతమందికి తెలుసు స్మితా పటేల్ గారు, గిరీష్ కర్నాడ్ గారు, వీళ్ళందరూ తెలుగు సినిమాలో యాక్ట్ చేశారని? తెలుగు సినిమా ఘనకీర్తి ఎప్పుడూ ప్రతి రాష్ట్రాల్లోనూ వెళ్ళి వాళ్ళందరూ ప్రూవ్ చేసుకొని వచ్చారు. అప్పట్లోనే డ్యూయల్ లాంగ్వేజెస్లో యాక్ట్ చేశారు. ఇప్పుడు నేను చేస్తున్న సినిమా కన్నప్ప మొదటిసారి తెలుగులో చేసింది శ్రీ కాళహస్తి ఈశ్వర మహత్యం అనే భారతదేశంలో ఉన్న వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లెజెండ్ కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారు. ఆయన ఫస్ట్ కన్నడ అరంగేట్రమే బేదర కన్నప్ప, ప్యారలల్గా డ్యూయల్ లాంగ్వేజ్లో తెలుగులో చేశారు. అది శ్రీకాళహస్తి ఈశ్వర మహత్యం. ఆయనే నటించారు, ఆయనే వాయిస్ ఇచ్చారు.